సిగ్గు, శరము, చీము, నెత్తులు అనేవి చనిపోయినాయి అనుకుంటా హిందువులకే. ఖురాన్ను నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారు అని అంటున్నారు. ఖురాన్ను విశ్వసించని వారి చేత మంచినీరు కూడా తీసుకోవద్దని మీకు చెప్తున్నారే, మరి అటువంటి మా ఆలయాల దగ్గర మీరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అంటే దాన్ని ఖురాన్ని విస్మరించినట్టే కదా. మీ యొక్క విశ్వాసాలను మేము నమ్మనప్పుడు మా యొక్క ఆదాయంతో మీరు బతుకుతూ ఉన్నారంటే మీరు నరకానికి పోతారన్నటువంటి వాక్యాన్ని సమర్థిస్తూ ఉన్నారా? హిందువుల నుంచి, హిందూ ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని దొబ్బితినటమే. ఆలయాల్లో గంట మోగినా కానీ మేము ఆ గంట శబ్దం వినకూడదు అని పోయి ఆ గంటలకు గుడ్డలు చుడుతున్నారే. ఆ గుడ్డలు కట్టినటువంటి చేతులు తెగ నరికితే గాని వీళ్ళ లోపల చైతన్యం రాదు. సాయి బాబాని మనము ఒక ఆధ్యాత్మిక గురువుగా విశ్వసిస్తూ ఉన్నాం. గురువుగానే ఉంచండి, గురువుగానే ఆరాధించండి, కానీ బాబా పాదాల చింత ఈశ్వరుని శివలింగాన్ని పెట్టడము, సింహము పిల్ల ఏదైతే గొర్రెగా మారిందో అటువంటి ప్రతి గొర్రెను కూడా తిరిగి సింహంగా మార్చాల్సినటువంటి బాధ్యత మా యొక్క ధర్మము. డెంగ్యూ మలేరియా కదా, మరి మా ఆలయాలతో మీకు సంబంధం ఏం? మా ఆలయాలతో వచ్చేటువంటి సొమ్ముతో మీకు ఏమవసరం ఉంది? అంటే యేసు అనేది ఒక మతం ప్రాచుర్యంలోకి తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి, ఆయన దేవుడు కాదంటారా? ఆధారాలు, ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశాలు ఉంటే ఖచ్చితంగా నమ్మగలుగుతారు. లేవంటారా? లేవు. అయితే దేవుడు కాదు. నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన శివానంద స్వామి గారు. స్వామి నమస్తే. శివానంద స్వామి గారు అంటే ఇప్పుడు మన ఆలయాలపైన ఎక్కడ దాడి జరిగినా కానీ ముందు ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రశ్నించి ఏం జరుగుతుందో తెలుసుకొని అక్కడ ఏదన్నా అక్రమంగా జరుగుతుంటే దాన్ని అడ్డుకునే దాంట్లో ముందుంటారు ఆయన. స్వామి, మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూ ఇస్తారనగానే మిమ్మల్ని ఫస్ట్ అడగాలనుకున్న క్వశ్చన్, ప్రజెంటు సనాతన ధర్మంపై దాడి భయంకరంగా జరుగుతుంది. రీసెంట్గా అమ్మవారి ఆలయాలు ధ్వంసాలు చేయడం కానీ, లేకుంటే ఈ తిరుమల టీటీడీ దేవస్థానంలో లడ్డు కల్తీ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ ఇంత దారుణంగా జరుగుతున్నాయి ఎందుకు? జై శ్రీరామ్. మరి మనము గత 10 ఏళ్ల కాలం లోపల నుంచి కూడా 2 తెలుగు ఉభయ రాష్ట్రాల మీద, ముఖ్యంగా తీసుకుంటే కనుక గత పాలన లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల వందలాది సంఖ్యలో దేవాలయాల మీద దాడులు జరిగాయి. మరి అప్పుడు స్పందించని ఈ యొక్క జనము ఇప్పుడు స్పందిస్తూ ఉన్నారు అంటే కేవలము ప్రభుత్వంలో ఉండేటువంటి మార్పులు. మరి ఈ యొక్క లడ్డు కల్తీ కానివ్వండి, దేవాలయ దాడులు కానివ్వండి, మనం గమనించినట్టయితే గత పాలనలో జరిగినప్పుడు స్పందించలేకపోవడానికి ఏమిటంటే ఎక్కడికక్కడ కూడా జనాల మీద స్పందించిన ప్రతి వారిపై కేసులు నమోదు చేయటం. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గత పాలన లోపల ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే దేవాలయాల మీద దాడులు జరిగాయో అంతకు 2 అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం లోపల కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి మనం చూసాము, ముత్యాలమ్మ ఆలయం కానివ్వండి, కేవలం ముత్యాలమ్మ ఆలయమే కాదు, తెలంగాణ రాష్ట్రం లోపల కూడా ఎన్నో దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వము మాత్రము నిమ్మకి నీరంటున్నట్టుగా నాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. మరి ఈరోజు మనం చూస్తే తిరుపతి లోపల తెలంగాణకు సంబంధించినటువంటి ఒక శాసన సభ్యుడు వచ్చాడు. ఆయన ఒక మాట అన్నాడు, మాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల దేవాలయానికి వస్తే మా యొక్క ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్స్ ఇక్కడ ఆమోదించబడట్లేదు, మాకు ప్రత్యేక దర్శనాలు కల్పించట్లేదు అని చెప్పేసి నాన్న హంగామా చేశాడే. మరి ఈ యొక్క శాసన సభ్యులకు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్లకు కానివ్వండి, ఏ ఒక్కరికైనా కూడా రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకు కనిపించట్లేదా? మరి ఆలయాలకు వస్తే మీకు ప్రత్యేకంగా దర్శనాలు కల్పించాలి, మీకేమో విఐపి వివిఐపి బ్రేక్ దర్శనాలు కల్పించాలి, కానీ ఎక్కడో ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకోవడానికి మీకేమో లెటర్స్ సిఫార్సులు చేయాలి. కానీ ఇదే రాష్ట్రం లోపల ఇన్ని దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ప్రభుత్వము ఎందుకు స్పందించటం లేదు అనేది ప్రతి ఒక్కరము కూడా ఆలోచించాల్సినటువంటి అవసరము ఉన్నది. కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ఇట్లా దాడులు జరుగుతున్నాయి, ఓకే స్వామి, లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా దాడులు జరిగాయి కదా.
అప్పుడు స్పందన వచ్చింది. అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దేవాలయాలకు రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వము ప్రతి ఒక్క భాగ్యనగరం నడిబొడ్డున కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, దాడులు జరిగితే దాడులు చేసిన ప్రతి వ్యక్తిని కూడా మీరు ఏమని చిత్రీకరిస్తున్నారు? ప్రతి ఒక్కటి కూడా మతి స్థిమితము లేదు అని అంటున్నారు. దాడి చేసిన వాడికి మతి స్థిమితము లేదా, ఆ యొక్క దాడిని కప్పుపుచ్చుకునేటువంటి వాడికి మతి స్థిమితం లేదా అనేది అర్థం కానటువంటి విషయం. అలాగే స్వామి, రీసెంట్గా బాసరలో మీరు ఏదో ఒక ఉద్యమానికి వెళ్ళారని విన్నాను. అది అక్కడ ఏం జరుగుతుంది బాసర అమ్మవారి టెంపుల్లో? మరి మనం చూస్తూ ఉన్నాము, తెలంగాణ రాష్ట్రము, తెలంగాణకి శిరస్సు భాగాన బాసర సరస్వతీ దేవి ఉంది, చిట్ట చివరన అలంపూర జోగులాంబ ఉంది. మరి బాసర క్షేత్రము ఈరోజు కొలువై ఉండటానికి కారణము వేద వ్యాసుల వారు. వ్యాసుల వారు ఉన్నారు కాబట్టి బాసర క్షేత్రము ఉన్నది. అటువంటి బాసర క్షేత్రము లోపల అమ్మవారి స్వరూపంగా ఉన్నది ఏదైనా ఉంది అంటే అమ్మవారి ఆలయం పక్కనే అష్టముఖి కోనేరు అనేది విశేషంగా ఉంటుంది. ఆ యొక్క అష్టముఖి కోనేరు 8 మంది దేవీ దేవతల యొక్క స్పర్శ చేత, వాళ్ళ యొక్క దీక్ష చేత అక్కడ ఆ కోనేరును ఏర్పాటు చేశారు. అందులో అమ్మవారు గుప్తంగా ఉంటుంది అని చెప్పేసి మన యొక్క పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి పురాణాలను వాస్తు పేరుతో, ఆలయ అభివృద్ధి పేరుతో మూసివేయాలన్నటువంటి ప్రయత్నాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి వాస్తు అని అంటున్నారు. మరి ఆ యొక్క వ్యాసుల వారి కంటే గొప్ప వాస్తు ఇప్పుడు ఉన్నటువంటి వారికి తెలుసా? మరి ఆలయం అభివృద్ధి అంటున్నారు. సరస్వతి ఆలయం అంటే మనం చూస్తూ ఉన్నాం అక్షరాభ్యాసము అని. కానీ ఒకప్పటి నుంచి తీసుకుంటే సరస్వతి అంటే అక్షరాభ్యాసము కాదు, అనుష్ఠానము. గత కాలం లోపల అనుష్ఠాన పరులు ఎక్కువగా ఉండేవారు. అటువంటి ఆలయంలోనే అనుష్ఠానాలు జరిగేవి భక్తులది. మరి అటువంటి అనుష్ఠాన పరులను ఆలయం బయటికి పంపించారు, అక్షరాభ్యాసాలను లోపలికి తీసుకున్నారు. నీకు నిజంగా ఆలయ అభివృద్ధి జరగాలి అని అనుకుంటే ఈ అష్టముఖి కోనేరు మనం చూసుకుంటే మరో మూసీ నది అన్నట్టుగా తయారు చేసేసారు దీన్ని. దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే గత 25 సంవత్సరాల క్రితము కోనేరులో ఒక వ్యక్తి పడి చనిపోయాడు. ఆ నీరు మొత్తం కూడా అపవిత్రమైపోయింది, నాటి నుంచి మూత వేసాము అని అంటున్నారు. మరి గోదావరి నదిలో పడట్లేదా? సంవత్సరానికి 100 నుంచి 200 మంది చనిపోతున్నారు. గోదావరి అపరిశుభ్రం కావట్లేదా? దీనికి కారణం ఎవరు అంటే ఈ యొక్క ఆలయాలను తమ కబంధములో పిడికిలలో బిగించుకున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ. మరి వీటికేమో మా ఆలయాల నుంచి కొన్ని కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. ఆ కోట్ల రూపాయలు దేవాలయ అభివృద్ధికి కాదు, మీ యొక్క కుటుంబాల అభివృద్ధికి మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. స్వామి, అలాగే ఈ ఆలయాల నుంచి వచ్చే డబ్బులు ఏదైతే ఉందో వాటితో చర్చిలు కట్టించడం ఎంతవరకు సమంజసం ఆంధ్రప్రదేశ్లో? ఒకప్పుడు ఉండే, ఒకప్పటి పాలన చర్చిలు కట్టించడమే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి నాటి నుంచైనా సరే ఇప్పటి వరకు కూడా మీరు బాగా గమనించండి. ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మక్కాకు పోయేవాడికి ప్రత్యేకమైనటువంటి రవాణాను ఏర్పాటు చేస్తుంది. జెరూసలేం పోతానంటే ప్రత్యేకమైనటువంటి నిధులను విడుదల చేస్తూ ఉంది. అదే మనం ఒక కాశీకి పోతామని చెప్పండి, ఒక అయోధ్య పోతామని చెప్పండి, ప్రత్యేకమైన హిందువుల ఉత్సవాలు ఉంటే మాత్రము ప్రత్యేకమైనటువంటి బఫ్ఫులు చేస్తామని అంటారే కానీ ఆ ప్రత్యేకమైనటువంటి బఫ్ఫులతో పాటు ప్రత్యేకమైనటువంటి ఛార్జీల పెంపు అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే కేవలము హిందువుల నుంచి, హిందూ ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని దొబ్బి తినటమే పనిగా ఏర్పాటు చేసుకున్నారు కదా. కాబట్టి దీని లోపల మార్పు రావాలి. సనాతన ధర్మం గురించి పలు రకాలుగా చాలామంది వెధవలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ ఇట్లా సనాతన ధర్మం గురించి వేలెత్తి చూపించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ సనాతన ధర్మంలో వాళ్ళు చూపించినన్ని లొసుగులు ఉన్నాయా? ఎందుకు సనాతన ధర్మాన్నే టార్గెట్ చేసిండ్రు, మిగతా మతాలను ఎందుకు టార్గెట్ చేయలేదు? ఇంకా సనాతన ధర్మానికి మిగతా రిలీజియన్స్కు మధ్య తేడా ఏంటి? మీరు అన్నారు సనాతన ధర్మం మిగతా మతము అని చెప్పి. ఈ యొక్క సనాతన ధర్మము అంటే నిత్య నూతనమైనది, ఎప్పటికప్పుడు కూడా మళ్ళీ ఉదయిస్తూనే ఉంటుంది. పుట్టుక లేదు, అంతము లేదు.
ఈ యొక్క సనాతన ధర్మం అని చెప్పేసి అన్ని మతాలను కూడా అనట్లేదు, కేవలం హిందుత్వాన్ని మాత్రమే మనము సనాతనమైన ధర్మము అని అంటూ ఉన్నాం. మరి వీటికి వాటికి తేడా ఏమిటంటే, సనాతన ధర్మం ఎప్పుడూ కూడా నన్ను పూజిస్తే నేను రక్షిస్తానని చెప్పలేదు, నన్నే పూజించమని చెప్పలేదు. పరమతాలను తీసుకోండి, మతము అంటే మన యొక్క మస్తిష్కము నుంచి ఏర్పడినది, మతుల నుంచి పుట్టింది కాబట్టి అది మతమై కూర్చున్నది. ఇప్పుడు ఉన్నటువంటి మతాలు సరిపోవు, ఇంకో మతం కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు ఒక మతం ఏర్పడవచ్చు, కానీ ఈ యొక్క ధర్మం అనేది అటువంటిది కాదు. నాటి నుంచి ఏ విధంగా ఉందో ఇంకో 1000 సంవత్సరాలైనా కూడా ఇది సనాతనంగానే ఉంటుంది. మరి మీరు ఇస్లాం తీసుకోండి, వాడంటాడు ఏమంటాడు, అల్లాహు అక్బర్ అని అంటాడు, అల్లా మాత్రమే దేవుడు, అల్లాను మాత్రమే పూజించండి అని చెప్పేసి ఆ మతస్థులు అంటున్నారు. మరి క్రిస్టియన్స్ అంటున్నారు యేసు ప్రభువే మన అందరికి నిజమైన ప్రభువు, పాపులను రక్షించడానికి వచ్చాడు అని చెప్పేసి వారంటున్నారు. బౌద్ధులు అంటున్నారు బౌద్ధుడే మన అందరికి కూడా గురువు అని చెప్పేసి. ఈ విధంగా తీసుకుంటూ ఒక్కొక్క మతము కూడా తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి తమ తమ సొంత పదజాలాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. కానీ సనాతన ధర్మం అనేది ఎప్పుడూ కూడా నన్ను పూజించండి అని చెప్పలేదు. సనాతన ధర్మము ఏమని చెప్పింది, ధర్మో రక్షిత రక్షితః. మీరు ఏ మతమైనప్పటికీ కూడా, ఏ వర్గానికి చెందినా కూడా ధర్మాన్ని ఆచరించండి, ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. అట్లాగే సనాతన ధర్మం ఏమంటుంది, కేవలము నన్ను పూజించేవారు, నా ధర్మాన్ని ఆచరించేవారే బాగుండాలని ఎప్పుడూ చెప్పలేదు. కంటికి కనిపించని సూక్ష్మ జీవుల నుంచి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి వరకు కూడా లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి ధర్మం ఏదైనా ఉంది అని అంటే కేవలము సనాతన ధర్మము, అది హిందుత్వము మాత్రమే సనాతనంగా ఉంది. కానీ కొంతమంది నాస్తికులు ఈ కుల మత భేదాలు ఇట్లాంటి హిందుత్వాలోనే ఉంటాయి, అక్కడ ఉంటే తక్కువ కులం వాడు ఉంటాడు, ఎక్కువ కులం వాడు వీడిని తొక్కేస్తాడు, శూద్రుడు అని పేరు చెప్పి వాడిని తొక్కేస్తాడు, అట్లా మాట్లాడతారు ఈ పనికిరాని బ్యాచ్ అంతా. చాలామంది మీరు చూస్తుంటారు, ఒక సామెమో డెంగ్యూతో పోలుస్తాడు, ఇంకో సామెమో వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్ అంట, ఈ సామెమో ఎవరిని నమ్మడంట, కాకపోతే వాళ్ళ అమ్మతో పాటు చర్చికి పోతాడంట ప్రకాష్ రాజు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. సనాతన ధర్మంలో కులమత భేదాలు ఎందుకు ఉన్నాయి? సనాతన ధర్మం మీద ఏడ్చే వాళ్ళేటటువంటి సంఖ్య బాగా పెరిగిపోయింది. మన పెద్దలు ఒక మాట అన్నారు, గాడిదకు ఏమి తెలుసు గంధపు చెక్క వాసన అని చెప్పేసి. నువ్వు తేనెలోని మాధుర్యాన్ని అనుభవించాలంటే చూస్తూ కూర్చుంటే సరిపోదు, ఆ తేనె యొక్క మాధుర్యాన్ని స్వీకరించాలి. అట్లాగే సనాతన ధర్మం గురించి మాట్లాడాలి అంటే ఆ ధర్మం యొక్క వైభవాన్ని తెలుసుకొని ఉండాలి. మరి ఈరోజు ఒకడంటాడు సనాతన ధర్మం అంటే డెంగ్యూ అంటాడు, మలేరియా అంటాడు, ఇంకొకడు అంటాడు ఈ దేవుడే కాదు అని చెప్పేసి. మరి ఈ విధంగా చెప్పేటప్పుడు కేవలం సనాతన ధర్మం మాత్రమే కాదు, సనాతన ధర్మంతో పాటు చాలా రకాల మతాలు ఉన్నాయి. ఈ యొక్క హిందుత్వంలో పుట్టి హిందుత్వాన్నే వెన్నుపోటే పొడిచే వీళ్ళందరూ కూడా మరి డెంగ్యూ మలేరియాలతో పోలుస్తున్నారు కదా, చాలా బాగానే ఉంది. మరి మా యొక్క ధర్మము డెంగ్యూ మలేరియా కదా, మరి మా ఆలయాలతో మీకు సంబంధం ఏం? మా ఆలయాలతో వచ్చేటువంటి సొమ్ముతో మీకు ఏమవసరం ఉంది? తక్షణమే ఆలయాలతో వచ్చేటువంటి నిధులను వెనక్కి పంపించేయండి. మీ యొక్క ఇదే ఉదయ్ స్టాలిన్ అనేటువంటి తమిళనాడు డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అదే తమిళనాడు ఈరోజు బతికి బట్టగట్టిందంటే కేవలము ఈ యొక్క సనాతన ధర్మం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమిళనాడు ప్రాంతంలో ఒకనాడు కరువు కాటకాలు వస్తే తమిళనాడు మదురై మీనాక్షి అమ్మవారి బంగారు రథాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండేలా చేసింది. ఈరోజు దేశము లోపలే ఎక్కువ దేవాలయాల సంపద ఉన్నది తమిళనాడు ప్రాంతం లోపల. మరి ఈరోజు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారంటే దీనికి కారణము హిందువుల యొక్క గాఢ నిద్ర,
హిందువుల యొక్క మౌనము. ఎందుకున్నారంటారు హిందువులు మౌనంగా? ఎందుకు ఉన్నారంటే నాకేం పట్టింది. ఇందులో మనం చూస్తే ప్రస్తుతం ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నటువంటి హిందుత్వం లోపల జనాలందరూ కూడా ఏ విధంగా అయిపోయారంటే కులానికో దేవుడు, కులానికో మందిరము. కృష్ణుడు ఎవరు అంటే చెప్పగలుగుతున్నాడు, కృష్ణుడు యాదవుడు, మా దేవుడు అని అంటున్నారు. అది రాముడిదే కులము, క్షత్రియుడు, అది కులం కాదే. ఈ విధంగా హిందువుల లోపల కులము అనేటువంటి భావాన్ని రేకెత్తించి హిందువులలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘటిత భావాన్ని ఫన్నగిల్లేలా ఈ యొక్క ప్రభుత్వాలే కల్పిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి అంటారా? అంటే ఇప్పుడు ఒకప్పుడు కులాల పేరు చెప్పి నిజంగా ఈ క్షూద్రులు అట్లానే పైన ఉండే వాళ్ళు కింద ఉండే వాళ్ళు అనే విభేదాలు లేవంటారా? విభేదాలు ముమ్మాటికి లేవు. ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవించింది అంటే మన పెద్దలు చెప్పారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి. కానీ ఇప్పుడు వినిపిస్తున్నటువంటిది 4 మాత్రమే కాదు, వీటికి ఇంకొకటి కొత్తగా జత చేశారు. అదేమిటి అంటే దళితులు. చెప్పింది చాతుర్వర్ణ వ్యవస్థ. మరి దళితులు అన్నటువంటి పదాన్ని ఎవరు సృష్టించారు? ఇదే మన యొక్క ధర్మం చెప్పింది, జన్మనా జాయతే శూద్రః అని చెప్పి. పుట్టుకతో అందరూ శూద్రులే. శూద్రులు అంటే అదేదో తక్కువ చేసినట్టు కాదు, యావత్ ప్రపంచాన్ని యావత్ ధర్మాన్ని తన భుజస్కంధాల మీద మోస్తున్నవాడు అని అర్థం. మరి భగవంతుని రూపాన్ని ఏర్పాటు చేశారు. తలభాగం బ్రాహ్మణులు, ఈ యొక్క భుజభాగము వైశ్యులు, ఈ నడుము భాగము క్షత్రియులు, పాదాలు శూద్రులు అని చెప్పేసి. ఈ విధంగా చూసుకుంటే శూద్రుడు అనేటువంటి వాడు ఈ యొక్క 3 వ్యవస్థలను కూడా మోస్తూ ఉన్నాడు అని అర్థం. ఎక్కడ కూడా ధర్మం అనేది కులాల పేర్ల విభజించలేదు. ప్రతి ఒక్క కులానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది, ఒక ధర్మాన్ని, వృత్తి ధర్మాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు హిందుత్వం సజావుగా ఉంది అంటే కారణము కూడా ఈ యొక్క కులాలే, కుల వ్యవస్థయే. ఈరోజు కనుక కులాలు అనేవి లేకపోయి ఉంటే ఈ యొక్క హిందుత్వాన్ని కూకిటి వేలతో కూడా పెకిలించేటువంటి అవకాశము ఉండేది. ఈ యొక్క దళితులు అన్నటువంటి పదాన్ని అంటే ఈ కులాలను అడ్డం పెట్టుకునే కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుంది కదా స్వామి. ఇప్పుడు కులాలు మీరు ఏదైతే ఉన్నారో, కులాలు లేకుంటే కూకటి వేలతో సహా హిందుత్వాన్ని తీసేస్తామంటున్నారు. ఆ కులాలను అడ్డం పెట్టుకునే రాజకీయం చేసి ఓట్ బ్యాంకింగ్ సంపాదిస్తుంది ఒక పార్టీ. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు కులాలు అనేటువంటివి కేవలం హిందుత్వం లోపలే ఉన్నాయా? అది మనం ఆలోచించుకోవాలి. ఇస్లాం ఉంది, క్రైస్తవం ఉంది, మిగతా వ్యవస్థలు తీసుకోండి, ఇస్లాం లోపల కులాలు లేవా? ఒకటి ముల్లా అంటారు. క్రైస్తవంలో కులాలు ఉన్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పోతూ ఉంటారు. ఇస్లాం తీసుకుంటేనేమో ఒకడు ఖాన్ అంటాడు, ఒకడు అబ్దుల్లా అంటాడు, ఒక రహీం అంటాడు, ఒకడు భాష అంటాడు. క్రైస్తవం తీసుకుంటే జైనలిక్ సిద్ధాంతం ఒకరు పోతారు, ఇంకో సిద్ధాంతం ఇంకొకరు పోతారు. ఆ విధంగా ప్రతి దాంట్లోనూ కులాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి మనకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మీరు బాగా చూడండి, పరమతాల లోపల ఇండ్లల్లో ఏదైనా గొడవలు జరిగినా, వీధులలో ఏది జరిగినా కూడా ఒక ప్రాంగణానికి వచ్చేసరికి బాయ్ బాయ్ అంటారు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము? ఇంట్లో ఉండాల్సినటువంటి కులాన్ని రోడ్డెక్కిస్తున్నాము. ఈ యొక్క ఇండ్లల్లో ఎవరు కూడా రాజకీయాలు చేయట్లేదు. ఒక దేవాలయానికి వచ్చేటటువంటి సరికి మాత్రము ఆ రాజకీయం కానివ్వండి, కులతత్వం కానివ్వండి, దేవాలయాల్లో తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వివక్ష అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇకనైనా మనము, పూజ్యులు చెప్పారు పెద్దలు గతంలో, గడప లోపలే కులం గడప దాటితే మనమందరం హిందువులము అని చెప్పేసి. ఆ నానుడితో ఇప్పటికైనా మేల్కోవాలి. అయితే స్వామి, ఇప్పుడు రామాయణం తీసుకుంటే మనం, రామాయణంలో రాముడు ధర్మం పైన నిలబడిన రాముడు ఏదైతే ఉన్నాడో ఆయనను తక్కువ చేసి రావణుడు హీరోగా చూపించే బ్యాచ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వారు బుద్ధి అనేది మందగించి ఉండాలి. అలాగని చెప్పేసి రావణాసురుడు చెడ్డవాడు అని చెప్పట్లేదు. రావణాసురుడు ఈ సీతాదేవిని ఇట్లా అపహరించడం తప్పు కాదంటారా? సీత భగవంతుడు ఏదైనా కూడా మన యొక్క సనాతన ధర్మం ఏం చెప్తుంది అనేది చూడాలి. ఈ యొక్క సనాతన ధర్మం అనేది భావి తరాలకు సూచనలు ఇస్తూ ఉంది.
రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, రాముడు చూడండి ధర్మపాలన చేశాడు. రాముడితో చిల్లి గవ్వ లేకున్నా కూడా ధర్మంగా బ్రతికి చూపించాడు. కృష్ణుడితో కొన్ని కోట్ల వరాహాలున్నా కూడా ధర్మంతో నడిపి చూపించాడు. రామాయణం ఏం చెబుతూ ఉంది? ఏ విధంగా నడుచుకుంటే కుటుంబ వ్యవస్థ ధర్మంగా ముందుకు పోతుందో రామాయణం మనకు చెప్పింది. రావణాసురుడు ఒక స్త్రీని అపహరించడానికి వెళితే ఏం జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. అంటే భావి భారత సమాజము ఏ విధంగా నడుచుకోవాలి, ఒక స్త్రీల పట్ల ఏ విధంగా ఉండాలని తెలియజెప్పాలో ఆ విధానాన్ని రామాయణం మనకు బోధించింది. మరి రావణాసురుడు శివభక్తుడు. ఇప్పటికీ ఆలయాల లోపల రావణ వాహన సేవ అనేది శివుడికి జరుగుతూ ఉంది. పరమభక్తుడు. కానీ ఆయన ఎందుకు చెడ్డవాడయ్యాడు అంటే పరస్త్రీ పట్ల వ్యామోహము కలగటం వలన ఆయన చెడ్డవాడైపోయాడు. మనం ఏమి తీసుకోవాలి రామాయణం నుంచి అంటే, అలాంటి వ్యక్తిని వీళ్ళు హీరోగా చేసి మాట్లాడడం ఎందుకు? వీరు కూడా రావణాసురులు అయిపోయారు కదా. భగవంతుని తత్వం ఎవరికి తెలుస్తుంది? భక్తుడికి గోచరం అవుతుంది. అలా మాట్లాడే వాళ్ళు కూడా ఇంకా మన హిందువులే, ఇంకా బయట పరమత వాళ్ళు కాదు. ఇప్పటి నుంచి కాదు, నాటి నుంచి ఈ యొక్క భారతదేశం లోపల ఒకనాడు బ్రిటిష్ వారు కానివ్వండి, ఇతర దేశస్తులు కానివ్వండి, వీళ్ళందరూ ఎంతోమంది దాడులు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజు తీసుకోండి. శివాజీ మహారాజు మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు సహకరించిన వాళ్ళు ఎవరు అంటే పరమతస్థులు లేరు. అందులో దాదాపు 80% హిందువులే ఉన్నారు. కాబట్టి శివాజీ మహారాజ్ ఏం చేశాడు? యుద్ధ నైపుణ్యం లోపల ఒకసారి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి మహనీయుడు. కాబట్టి ఈ యొక్క యుద్ధం చేస్తే నాకే ప్రమాదం అని చెప్పేసి ఒకానొక సమయం లోపల తగ్గాడు. ఒకానొక సమయం లోపల యుద్ధం చేసి దేశాన్ని సంరక్షించాడు. ఇప్పటికి కూడా ముప్పు పరమతాల నుంచి ఎక్కడా లేదు మనకి. మా యొక్క హిందువుల లోపలే తోలును కప్పుకొని హిందువులుగా నటించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి చేత మనకి ముప్పు అనేది ఉంది. పరమతాల నుంచి ముప్పు లేదంటారు. ఈ అసదుద్దీన్ ఓవైసీ ఏమో నాకు 15 నిమిషాలు పోలీసులు సమయం ఇస్తే హిందూ ధర్మాన్ని హిందూ అనేవాడే లేకుండా చేస్తా దేశంలో అని మాట్లాడతాడు అని ఉపన్యాసం ఇస్తూ ఉంటే వింటూ ఉన్నటువంటి జనాలందరూ హిందువులు కాదా? హిందువులని మనం ఎట్లా కన్ఫర్మ్ చేస్తాం? అక్కడ ఖచ్చితంగా పెట్టుకొని వచ్చారు. వీరు ఇక్కడ ఓటు బ్యాంక్ అనేది కావాలి రాజకీయానికి. ఇప్పుడు హిందువులు ఏఐఎంఐఎం పార్టీకి ఓటేస్తారంటే అది ఖచ్చితంగా వేస్తూ ఉన్నారు కదా. హిందూకి ముస్లింకి మధ్య జరిగిన గొడవలో ఒక దేశం మాకు ముస్లిం కావాలని దేశ విభజన చేసినప్పుడు వాళ్ళ దేశం వాళ్ళకి ఇచ్చేసి మొత్తం ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అటు పంపించకుండా ఇదొక్క దేశం సెక్యులర్గా ఎందుకు ప్రకటించారు గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ? వారు కూడా సెక్యులర్ భావనతో ఉన్నారనుకోవచ్చు కదా. ఎందుకు సెక్యులర్ అంటే ఈ యొక్క దేశానికి స్వాతంత్రం అనేది కేవలం గాంధీ నెహ్రూ వల్లే వచ్చిందంటారా? నేను స్వాతంత్రం వచ్చింది గాంధీ నెహ్రూ వల్ల కాదు, దేశ విభజన వల్ల. విభజన చేసింది వాళ్ళు. గాంధీ నెహ్రూ దేశ విభజన చేసిర్రు ఆ జిన్నాతో చేతులు కలిపి. విభజన చేసినప్పుడు ఏదైతే ఉందో ఆ విభజన సక్రమంగా చేసింటే బెటర్ కదా అని నేను అంటున్నా. ఆ జిన్నాతో చేతులు కలిపారు కాబట్టి అప్పటికి మనకి దేశ విభజన అనంతరం భాగ్యనగరము అట్లాగే ఉండిపోయింది. హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో దీన్ని పాకిస్తాన్లో కలపాలని ఒకరు, ఇక్కడే ఉండాలని చెప్పేసి మరొకరి మధ్య వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దానికి అట్లాగే దేశానికి మొత్తం స్వతంత్రం వచ్చినా కూడా భాగ్యనగరానికి స్వతంత్రం రాలేదు అని అన్నారు. ఆనాటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కానీ నాటి పరిస్థితులే నేటికి కూడా కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క భాగ్యనగరము నిజంగా హిందూ స్వదేశమా మరో పాకిస్తాన్ అన్నట్టు అయిపోయింది. ఈరోజు మేము వస్తూ ఉంటే చూసాం, ఒక ప్రార్థనా మందిరం ఉంది, దాని మీద రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది వాహనాలతో. అదే మా ఆలయాల ముందు దర్శనానికి వస్తున్నామని చెప్పేసి వెహికల్స్ పెడితేనేమో నెంబర్ ప్లేట్లతో సహా ఫోటోలు తీసి పంపిస్తారే. మరి ఈ యొక్క ప్రార్థన పేరిట రోడ్లు మొత్తం బ్లాక్ చేసినా కూడా పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఒక పాత బస్తీ వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుంది? ఆలయాల మైకులు మూతబడ్డాయి. మరి అక్కడ ప్రశ్నించేవాడు ఎవడూ లేడే. సంవత్సరాలకు చలాన్ని కట్టిన రోజులు ఉన్నాయి. ఎవరి కోసమో ఎదురు చూడడం ఎందుకు? మనమే ప్రశ్నిస్తే అయిపోతుంది కదా. మనకు ప్రశ్నించడానికి ఎవరున్నారు? మనం అక్కడ పోయి నిలబడి ప్రశ్నించాలి. ఏదైతే ఆలయం ఉందో అక్కడ పోయి ప్రశ్నించే వాళ్ళ మీద లాఠీల తూటాలు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు కదా. దెబ్బ తగలింది ఇదే దెబ్బని
మన మీద కాదు, ఈ యొక్క రాజకీయ వ్యవస్థ మీద కొట్టాలి. ఆ రాజకీయ వ్యవస్థ మీద కొట్టాలంటే ఎవరో ఒకరు రావాలి కదా. రాజకీయ నాయకుల్లో హిందువులు లేరంటారా? ఎందుకు లేరు? మొత్తం హిందువులే కదా. మొత్తం హిందువులే ఉన్నారు. నేను అది చెప్పటంలే. మనం ఎవరో వస్తారని ఎదురు చూడడం ఎందుకు, మనమే వెళ్దాం కదా అంటున్నా. తప్పకుండా వెళ్దాము, వెళ్ళే సమయం వచ్చింది. ఎక్కడన్నా ఆలయాలు ఇట్లా మైకులు పెట్టనివ్వకుండా ఉన్నారు, ఆ ఆలయాన్ని చూపిండి, రిఫ్లెక్షన్ మీతో ఉంటుంది ఖచ్చితంగా. తప్పకుండా ఎన్నో ఆలయాల లోపల మనం ఇప్పటికీ కూడా, ముఖ్యంగా మనం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం లోపల ఉమ్మడి పాలమూరు జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. అన్ని రంగాలలో కూడా ఇప్పటికీ మత మార్పులు జరుగుతూ ఉన్నాయి. అటువంటి మత మార్పులు జరిగేటటువంటి చాలా ప్రదేశాల్లో కూడా మనము మన వ్యవస్థతో కలిసి అక్కడ కొన్ని ఆలయాల లోపల ఆలయ ప్రవేశం, లేదంటే దగ్గరుండి ఆలయ ప్రవేశం చేయించాము. ఎక్కడైతే మైక్ సెట్లు లేవో అక్కడ మైక్ సెట్లు ఇప్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి చోట మనము మనతో పాటు నలుగురు అన్నట్టుగా సంఘటితమవుతూ ఖచ్చితంగా ఆలయాల జీర్ణోద్ధరణ కానివ్వండి, ఈ యొక్క సనాతన ధర్మం కోసం చేయాల్సినటువంటి కృషి కానీ తప్పకుండా కలిసి చేద్దాము. స్వామి, మీరు బైబిల్ చదివారా స్వామి? లేదు, చదవలేదు. అంటే కొంతవరకు ఈ బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి కొంతవరకు చదివాము, తెలుసు. అంటే బేసిక్ దాంట్లో ఉంది. ఇప్పుడు బైబిల్ అనేది ఒక అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసిన ఒక గ్రంథం అనేసి చాలామంది అంటుంటారు. దాంట్లో అంటే బైబిల్లో అన్ని అబద్ధాలే ఉంటాయని, అండ్ యేసు అనే క్యారెక్టరే లేదు, అది సృష్టించబడిందని చాలామంది అంటుంటారు. దానికి మీ సమాధానం ఏంటి? అది ఏదైనప్పటికీ కూడా ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. మన ధర్మం ఒకటే చెప్పింది. సరే, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ విశ్వాసాలు హిందువులపైన రుద్దడం దానికి మత మార్పు చాలా తప్పు. మనం అక్కడికే వస్తున్నాము. మన ధర్మం ఏం చెప్పింది? మన ధర్మాన్ని ఆచరించు, పరమతాన్ని గౌరవించు అని చెప్పినటువంటి ధర్మము మనది. అది మతము. మతం ఏమంటుంది? నా ధర్మాన్నే కాదు, పరధర్మాన్ని కూడా, క్రీస్తును పూజించని వాళ్ళని రాళ్లతో కొట్టుము, ప్రభువుని నమ్మని వాడు నరకానికి వెళ్ళును అని చెప్పేసి బహిరంగంగానే ప్రకటనలు ఇస్తుందే. ఏది? క్రిస్టియానిటీ ఇస్తూ ఉంది. దీనికి సహకరించిన వారు కూడా ఎందరో మహానుభావులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థని అణిచివేయడానికి, మత మార్పులను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉన్నది. మత మార్పులు ఎవరైతే చేస్తారో వారిని తప్పకుండా శిక్షించాలి. ఫస్ట్ ఈ దళిత అన్నటువంటి పదాన్ని రూపుమాపాలి. ఈ దళితులు అనేటువంటిది హిందూ ధర్మం మీద బురద జల్లే ప్రయత్నము. ఆ పదాన్ని సృష్టించింది ఎవరు స్వామి? సృష్టించింది మనలో కొందరు. ఓట్ల బ్యాంకు కోసం మాత్రమే ఇవన్నీ సృష్టిస్తూ ఉన్నారు. ఫస్ట్ మనము మన యొక్క చరిత్రను తెలుసుకోవాలి. దళితులు అని చెప్పేసి దూరం ఎందుకు పెట్టాలి? మనము ఈరోజు చూస్తున్నాం మన ధర్మం లోపల అరుంధతీ దేవి ఎవరు? మనం వివాహం అయ్యాక ఆ యొక్క పతివ్రత మహాసాధ్వీమని ఆశీర్వాదం కోసం అని చెప్పేసి బయట వచ్చి ఆకాశంలో నక్షత్రాన్ని చూడాలని చెప్తూ ఉన్నాం. ఆమె దళిత జాతికి చెందినటువంటి మహాసాధ్వీమని కాదా? మరి అటువంటి గొప్ప ధర్మాన్ని విడిచిపెట్టి పరమతం లోపలికి ఎందుకు వెళ్తున్నాము అనేది మనకు మనం ఆలోచింపజేసుకొని తిరిగి పరమతం లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్వధర్మంలోకి రావాలి. అట్లాగే ఈ యొక్క మతాలు ఏవైతే చెప్పుకొని తిరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా డబ్బా పాలతో సమానమైపోయినవి. డబ్బా పాలకి ప్రచారం కావాలి కానీ స్వచ్ఛమైనటువంటి అమ్మ పాలకు ప్రచారం ఎందుకు? అండ్ ఇంకోటి స్వామి, ఇప్పుడు క్రిస్టియానిటీలో కులాలు వచ్చినాయి అన్నారు కదా, కులాల గురించి మాట్లాడినాం కదా. ఆ కులాలు ఇప్పుడు హిందువులో ఉండే రెడ్డి, ఈ కమ్మ, ఇట్లా కాపు ఇట్లా ఉన్నారు కదా. క్రిస్టియానిటీలో కూడా రెడ్డి చర్చి, కమ్మ చర్చి, కాపు చర్చి, ఇట్లా కులాల వైడ్గా చర్చిలు ఉన్నాయని విన్నా. అది ఎంతవరకు నిజం? అట్లా ఉండడం కరెక్టేనా? వాళ్ళు చెప్తా ఉంటారు యేసు ప్రభువు గురించి అని చెప్పేసి. మీరు ప్రభువు మీ యొక్క విశ్వాసాలను, మీ యొక్క నమ్మకాలను మేము గౌరవిస్తాం, కానీ మా యొక్క విశ్వాసాల మీద, మా యొక్క నమ్మకాల మీద మీరు దెబ్బ కొట్టాలని చూస్తే తప్పకుండా మీ అంతు తేల్చేంత వరకు కూడా ఈ యొక్క హిందువు కూడా చూస్తూ సహనం వహించడు. వాళ్ళ విశ్వాసాలను మనం గౌరవించాల్సిన అవసరం ఏం స్వామి? వాళ్ళు మనల్ని తొక్కుతున్నారు కదా. మనం అదే అంటున్నాం కదా, మీరు మా యొక్క విశ్వాసాలను, మా యొక్క నమ్మకాలను గౌరవించినంత వరకే మేము సాటి హిందువుగా అహింసో పరమో ధర్మ అన్నటువంటి వాక్యాన్ని రుజువు చేస్తాము. కాదు, కూడదు, మేము ఇదే విధంగా మత మార్పులు చేస్తాము. ముఖ్యంగా వీళ్ళు ఎక్కడ చేస్తూ ఉన్నారు? తినడానికి తిండి లేక, ఉండటానికి నిత్యావసరమైనటువంటి సరుకులు లేనటువంటి వారికి ఈ యొక్క మతము అనేటువంటి ఒక
విధి విధానంలోకి తీసుకువచ్చి వారికి కావాల్సినటువంటి అవసరాలన్నిటిని తీరుస్తూ మతాన్ని మారుస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థని ఇంతటితో ఆపకపోతే అహింసో పరమో ధర్మ అనేదే కాదు, ధర్మహింస తదైవచ అన్నటువంటి ధర్మము కూడా మా యొక్క సనాతన ధర్మానికి, దాన్ని కూడా ప్రవేశపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ధర్మహింస తదైవచ అని మనం మాట్లాడుకుంటున్నాం, చాలా మందికి తెలియదు. అహింస పరమో ధర్మ అనేది మాత్రమే బయటికి చెప్పి హింస అనేది వద్దు, హిందువులలో అహింస అహింస అహింస, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపి అని రుద్దబడింది. ఎందుకు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించినటువంటి కాలము వెళ్ళిపోయింది. ఇప్పుడు నడుస్తూ ఉన్నది ఈ యొక్క హిందుత్వాన్ని మభ్యపెట్టాలని ఒకనాటి ప్రభుత్వాలు చేసినటువంటి కుట్ర, బ్రిటిష్ ప్రభుత్వం మన మీద రుద్దించినటువంటి నాటకం. అంటే హిందువులంటే అహింసావాదులు, వీరు దండయాత్రలు చేయలేరు, దాడులు చేయలేరు, వీరిని అహింసా మార్గంతోనే నడిపించాలని చెప్పి నాడు చేసినటువంటి కుట్ర నేటి వరకు వచ్చింది. ఆ యొక్క యుగం కాదు ఇప్పుడు నడుస్తున్నటువంటి యుగము, వీర సావర్కర్ యుగం వచ్చింది మనకి. అహింసో పరమో ధర్మ అన్నటువంటి ధర్మము అన్ని ధర్మాలలోకెల్లా అహింసా ధర్మం అనేది ఉత్తమోత్తమైనది. దాని కిందనే ఇంకోటి కూడా ఉంది మనకి, ధర్మహింస తదైవచ. ధర్మము కోసం చేసేటటువంటి యుద్ధము అంతకంటే పరమశ్రేష్టమైనది. ఆ రోజు అర్జునుడు అన్నాడు కృష్ణుడికి, కృష్ణ మరి యుద్ధంలో చూస్తే అందరూ నా వాళ్ళే ఉన్నారు, అటు రాజ్యంలో చూసినా కూడా మన వాళ్ళు, ఇటు రాజ్యంలో చూసినా మన వాళ్ళు. అంటే కృష్ణుడు చెప్పాడు, అర్జున చేసేది యుద్ధము, యుద్ధం లోపల తను మన అన్నటువంటి భేదం ఉండకూడదు. యుద్ధం లోపల గెలిస్తే రాజ్యాన్ని పొందుతావు, ఓడితే అనుభవాన్ని పొందుతావు, యుద్ధము చెయ్యి క్షత్రియుడిగా అని చెప్పాడు. కాబట్టి అహింస పరమో ధర్మ మాత్రమే కాదు, ధర్మహింస తదైవచ అన్నటువంటి పదాన్ని ప్రతి ఒక్కరము కూడా ఆచరించాలి. అది ఎందుకు చెప్పబడలేదని నేను అంటున్నాను. ఈ హిందువుల మీద నాటి నుంచి కూడా జరిగేటటువంటి ఒక యుద్ధము, హిందువులని ఏ విధంగా చేశారంటే మనం అనుకున్నాము, హిందువులను ఏ విధంగా నాటి ప్రభుత్వం కానీ నాటి పాలనాధికారులు కానీ దండయాత్రకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హిందువులను గొర్రెలుగా చిత్రీకరించారు. మరి మనం చూసుకున్నాము, ఒక అడవి లోపల ఒక గొర్రెల గుంపు, ఒక సింహాల గుంపు ఉందని చెప్పేసి మనం నాటి నుంచి వింటూ ఉన్నాము. మరి ఆ యొక్క సింహం పిల్లని తీసుకొచ్చి ఆ యొక్క బ్రిటిష్ వారు ఎక్కడ చేశారు, గొర్రెల్లో కలిపారు. మరి ఈ యొక్క సింహం పిల్ల ఏ విధంగా తయారయ్యింది, రాను రాను గొర్రెగా మారిపోయింది. ఎదురుగా వచ్చేటువంటి సింహాన్ని చూసి గొర్రెల్లాగా ఇది కూడా భయపడుతూ పరిగెత్తుతూ ఉంది. దీన్ని చూసినటువంటి సింహం ఏం చేసింది, నాలా ఉన్నటువంటి నా వంశము నన్ను చూసి భయపడుతుంది అని చెప్పేసి ఆశ్చర్యంగా భయపడిపోయి నా యొక్క ధర్మాన్ని, నా యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలని తన యొక్క సంతతి అయినటువంటి ఆ యొక్క గొర్రెల్లో ఉన్నటువంటి సింహాన్ని బిగ్గిత పట్టుకొని నీటిలో చూపించింది. ఇది చూడు, నువ్వు గొర్రెవు కాదు, నీవు కూడా సింహానివి అని చూపిస్తే అది నమ్మలేదు. నమ్మకపోయేసరికి నీ యొక్క గర్జనను వినిపించు అని చెప్పేసి ఒకసారి గర్జించేసరికి ఈ యొక్క గొర్రెల్లో ఉన్నటువంటి ఈ యొక్క సింహం పిల్ల గర్జనకి గొర్రెలన్నీ కూడా పారిపోయాయంట. నాటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే హిందువుల లోపల అహింసావ్రతం అనేది తీసుకువచ్చి ప్రతి ఒక్కరిని గొర్రెగా మార్చారు. మరి అటువంటి సింహము పిల్ల ఏదైతే గొర్రెగా మారిందో అటువంటి ప్రతి గొర్రెను కూడా తిరిగి సింహంగా మార్చాల్సినటువంటి బాధ్యత హిందువులుగా మనందరి మీద ఉన్నది. మారుతారంటారా? తప్పకుండా. ఇంకెప్పటికీ మీరు చూడండి, జరగాలి. ఒకప్పుడు ఆలయాల మీద దాడి జరిగితే నాకెందుకు అనుకునేటువంటి కాలం. ముఖ్యంగా మన తెలంగాణ అనేది పౌరుషానికి పెట్టింది పేరు. లేదు, ఒకప్పుడు ఆలయాలపైన దాడి జరిగితే నాకెందుకు అనుకుని ఏం లేదు. ఒకప్పుడు అయోధ్య కోసం బాబ్రీ మసీదును పైకి ఎక్కి గడ్డపారాలతో తవ్విన రోజుల్లో ఒకప్పుడు ఇంకా గట్టిగానే ఉన్నాయి స్వామి. అవును, ఒకప్పుడు కంటే ఇప్పుడు ఇంకా తగ్గిందంటే కారణం ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఇప్పుడు దేశంలో హిందూ ప్రభుత్వమే ఉంది కదా స్వామి. దేశంలో ఆల్మోస్ట్ 10-12 ఏళ్ళ నుంచి అదే నడుస్తుంది. అవును, దీన్ని ప్రతిదీ కూడా ప్రభుత్వం ఖండించాలి. ఇప్పుడు ఇంకెన్ని హిందూ ఆలయాల పైన కానీ హిందువుల పైన కానీ ఇంకెన్ని దాడులు జరిగితే మారుతారు? దాడులు జరగకుండా అరికట్టడానికి ప్రతి ఒక్కరం కూడా రావాలి ముందుకు. అది ఎప్పుడు వస్తారంటున్నా స్వామి? తప్పకుండా త్వరలో ఎందుకు, ఆల్రెడీ వస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒకరు ఇద్దరు వస్తే, ఇప్పుడు స్వామి ఒక 100 మందిలో 80 మంది హిందువులు, 20 మంది పరమతస్థులు, 20 మందిలో 10 మంది ఒక మతస్థులు భయపడిస్తుంటే 80 మంది హిందువులు భయపడుతున్నారు.
80 మంది హిందువుల్లో బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? 2-3 ఉన్నారు. ఆ 2-3 వేసేస్తే ఈ 80 మంది పెట్టబేడ సర్దుకొని వేరే దేశానికి పోతారు. ఇట్లా నడుస్తుంది. ఎప్పుడు మారుతారు హిందువులు? ఎప్పుడు ఖచ్చితంగా మారాలి. ఎప్పుడు మారతారు అంటే హిందువుల లోపల ఇంకా గాఢ నిద్ర పోతూ ఉన్నారు ఒకవైపుకు. ఉదయం నుంచి రాత్రి వరకు వాని జీవితము దేనికి పనికిరాని ఒక మొబైల్తో నడుస్తూ ఉంది. ప్రాణం లేని ఈ యొక్క ఫోను మనిషిని ఆటాడిస్తూ ఉంది. ఎప్పుడైతే హిందువుల చేతుల లోపల ఈ యొక్క మొబైల్ విడిచిపెట్టి సనాతన ధర్మము కోసము ధర్మరక్షణ కోసం ఎప్పుడైతే ఆయుధాలు పట్టుకుంటారో అప్పుడు ఈ యొక్క ధర్మము సజావుగా ముందుకు వెళుతూ ఉంది. మీరు చూడండి, వాళ్ళ యొక్క చేతుల్లో కానివ్వండి, వాళ్ళ యొక్క ఇండ్లల్లో కానివ్వండి ఆయుధాలు లేవా? మరి మన యొక్క ధర్మము క్షత్రియ ధర్మము. మనం పట్టాల్సినటువంటి ఆయుధాలను విడిచిపెట్టాము. వాడు పట్టకూడనటువంటి ఆయుధాలన్నీ కూడా మన మీద ప్రయోగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇస్లాంలో విగ్రహారాధన చేసిన వాళ్ళని చంపేయడం వాళ్ళకు స్వర్గప్రాప్తి కల్పిస్తుందని అవును అంటుంటారు. ఎంతవరకు నిజం? అసలు వారు నేను ఒకటే ఆ యొక్క ఇస్లాం వ్యవస్థని కానివ్వండి, ఆ యొక్క వర్గాన్ని కానీ నేను ఒకటి అడుగుతూ ఉన్నాను. మరి మీరు పవిత్రంగా భావిస్తారు ఖురాన్ని. ఖురాన్ను నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారు అని అంటున్నారు. ఖురాన్ను విశ్వసించని వారి చేత మంచినీరు కూడా తీసుకోవద్దని మీకు చెప్తున్నారే, మరి మీరు ఎందుకు పాటించట్లేదు? మేము ఖురాన్ని నమ్మము, మేము భగవద్గీతను దైవంగా భావిస్తాము, మాకు మా యొక్క వేదాలు ఉన్నాయి. మరి అటువంటి మా ఆలయాల దగ్గర మీరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అంటే దాన్ని ఖురాన్ని విస్మరించినట్టే కదా. మీ యొక్క విశ్వాసాలను మేము నమ్మనప్పుడు మా యొక్క ఆదాయంతో మీరు బతుకుతూ ఉన్నారంటే మీరు నరకానికి పోతారన్నటువంటి వాక్యాన్ని సమర్థిస్తూ ఉన్నారా? వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు టెంపుల్ చుట్టూ పరమతస్తులు వ్యాపారాలు చేయకూడదని ఒక జియో ఉంది స్వామి. అవును, ప్రభుత్వ జియో. అయినా కానీ వ్యాపారాలు చేస్తున్నారంటే ఆపేవాళ్ళు ఎవరు లేరా? ప్రవేశపెట్టడం లేదు కదా. జీవోలన్నీ కూడా హిందువుల మీద ఏ విధంగా అయిపోయాయి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. చర్చి ఒక గ్రామంలో నిర్మాణం చేయాలంటే 100 ఇండ్లు ఉండాలి. ఆ 100 ఇండ్లకు కలెక్టర్ పర్మిషన్ ఉండాలి. ఈ పర్మిషన్ ఉంటే కానీ చర్చి నిర్మాణం జరగకూడదు అని చెప్పి. మరి భారతదేశంలో ఈ ఈవోలు అన్నీ పాస్ అవుతూ ఉన్నాయా? మన సనాతన ధర్మం హిందూ దేశం అని అంటామే. ఈరోజు ప్రతి వారము కూడా ప్రార్థన కోసము ప్రభుత్వము వారానికి 1 గంట సమయం పరమతస్తులకు కేటాయించిందే. మరి అదే యొక్క మన యొక్క హిందువులం మనం చేసేటువంటి రామనవమి కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి పూజలు కానివ్వండి, వాటికి మీరేమన్నా ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారా? లేదే. అలాగే పండగలు జరిగినప్పుడు స్వామి, ఇప్పుడు ఏదైతే వినాయక స్వామి పండగ కానీ లేకుంటే నవరాత్రులు, దేవీ నవరాత్రులు కానీ ఈ టైంలో స్పీకర్లు పెట్టిన, అంటే అమ్మవారి పొద్దున్నే లేచి సుప్రభాతాలు పెట్టినా చుట్టుపక్కల ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ గొడవ చేస్తుంటారు. పోలీసులు వచ్చి ఆ స్పీకర్లు పీకేదాకా ఒప్పుకోరు. బట్ దేశంలో 24/7 365 days రోజుకు 6 సార్లు మినిమం ఖురాన్ అది హజా చెప్తారు. అప్పుడు రారు. ఎందుకు రారు? సిగ్గు, శరము, చీము, నెత్తురు అనేవి చనిపోయినాయి అనుకుంటా హిందువులకి, హిందువులలో ఉండేటువంటి నాయకులకు. మేము గణపతి పండగ చేయాలంటే మేమంటాము ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా కూడా గణపతి యొక్క ఆశీర్వాదం ప్రథమంగా ఉండాలని. అటువంటి గణపతి పూజ చేయాలంటే మేము మీ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. మరి మేము సుప్రభాత సేవ చేసుకుంటే మీకు అడ్డా? మేము మా యొక్క హనుమాన్ చాలీసా కానివ్వండి, రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి పారాయణాలు చేసుకుంటే మీకు డిస్టర్బెన్స్ అవుతుందా? మరి ఉదయం నుంచి రాత్రి వరకు లౌడ్ స్పీకర్లు పెట్టి మరి మూత మోగిస్తున్నారే, అప్పుడు మీకు వినిపించడం లేదా? ఇట్లా ప్రశ్నించే వాళ్ళు లేరు కదా స్వామి. ఎందుకు వాళ్ళు లేరు? వచ్చేటువంటి వారిని మూత మోగిస్తూ ఉన్నారు. ఆలయాల్లో గంట మోగినా కానీ మేము ఆ గంట శబ్దం వినకూడదు అని పోయి ఆ గంటలకు గుడ్డలు చుడుతున్నారే, వాళ్ళని ఎవరు అడగరా? ఆ గుడ్డలు కట్టినటువంటి చేతులు తెగ నరికితే గాని వీళ్ళ లోపల చైతన్యం రాదు. అట్లా జరిగే రోజులు ఉన్నాయంటారా? ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ ప్రతి సమాజం అనుకుంటూ ఉంది శివాజీ మళ్ళీ పుట్టాలి, ఝాన్సీ లక్ష్మీబాయి మళ్ళీ పుట్టాలి. వాళ్ళు పుట్టాలి అనుకునే బదులు మీరే అలాగైతే మనమే ఆ విధంగా అవుదాము. ఎక్కడో పుట్టాలి అంటే ధర్మం ఉద్ధరించేవాడు ప్రతి ఒక్కడు కూడా శివాజీగా మారాలి. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఝాన్సీ లక్ష్మీబాయిగా మారాలి.
ఖచ్చితంగా మారాలని కోరుకుందాం స్వామి. మారితే మనకు కూడా మంచిదే. అండ్ ఈ క్రిస్టియానిటీ కానీ ఇప్పుడు ఎట్లా ఇంత రుద్దబడింది కాబట్టి దేశం పైన ఉన్నారు, మా ధర్మం పైన ఇట్లా అపోహలు క్రియేట్ చేయడం, పనికి మాలిన మాటలు మాట్లాడడం చేస్తే మాత్రం ఊరుకోమని మీరు గట్టిగా చెప్పగలరా? తప్పకుండా చెప్పవచ్చు. ఈ యొక్క జీవోలు ఇవన్నీ కూడా ఎన్నో విధాలుగా ఉన్నాయి రాజ్యాంగం లోపల. వాటిని అమలు పరచాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది? ప్రభుత్వాల మీద లేదంటారా? గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అని అంటున్నాం. గోవును మనము ముక్కోటి దేవతల స్వరూపంగా పూజ చేస్తున్నాం. మరి ఇదే గోవును కళ్ళ ముందు నరికి వేస్తూ ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వాలు స్పందించడం లేదే. పక్కన తీసుకోండి, ఇతర రాష్ట్రాలు తీసుకోండి, అవి ఇప్పటికి కూడా రాష్ట్రమాతగా ప్రకటించుకున్నాయి. మరి మన రాష్ట్రం ఎందుకు స్పందించడం లేదు? మన రాష్ట్రంలో ఎందుకు చలనం రావట్లేదు అంటే కారణము ఓటు బ్యాంకు. వాళ్ళకి హిందువుల ఓట్లతో పని లేదనుకుంటాను, హిందువుల యొక్క మనోభావాలతో పని లేదనుకుంటున్నాను. ఈరోజు నిన్నటి రోజున దేవాదాయ శాఖ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఈ యొక్క దేవాలయాలకి భద్రతా సిబ్బందిగా ఈ యొక్క సోషల్ మీడియా లోపల నిరంతరం పెట్టడానికి పోస్టర్లను నియమిస్తూ ఉన్నాము. ఏ జిల్లాలో వారు కూడా ఆ యొక్క ఎమ్మెల్యే కానీ అక్కడ ఉండేటువంటి ప్రతినిధుల ద్వారా మీరు పోస్టులను ఇది చేసుకోండి అని చెప్పారు. మేము ప్రభుత్వానికి ఒక విషయం అడుగుతూ ఉన్నాం. మరి ఈ యొక్క దేవాలయాల భద్రత గురించి మీరు ఇంతగా మాట్లాడుతున్నారు, మరి ఆ యొక్క దేవాలయాలకు ఎందుకు భద్రత కల్పించట్లేదు? ఈరోజు మేము అనుకున్నాము పాలన సజావుగా సాగుతుందని. ఇప్పటికే దసరా నవరాత్రులు అయిపోయాయి, గణపతి నవరాత్రులు అయిపోయాయి, మీకు దేవాలయాలు కనిపించడం లేదా? బాసరలో సరస్వతీదేవి, అలంపూరులో జోగులాంబ అమ్మవారి ఆలయం ఉందన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారా? మరి ప్రభుత్వం అధికారికంగా చెల్లించాల్సినటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడానికి మీకు సమయమే లేదా? ఈ యొక్క సినీ ఇండస్ట్రీలతో మిగతా వ్యక్తులతో కలవడానికి ప్రభుత్వానికి సమయం ఉంది, కానీ మరి ఆధ్యాత్మికవేత్తలకు కానివ్వండి, ఆలయ ప్రతినిధులకు కానివ్వండి, ఆలయ అభివృద్ధి కోసం గురించి ఆలోచించేటువంటి సమయమే మీకు లేదా? బేసిక్గా మా ప్రభుత్వాలకి ఏం కావాలా? ఓట్లు వచ్చినప్పుడు మేము ఒక బిర్యానీ ఇస్తాం, ఓటేస్తారు, మాకు ఆలయాల నుంచి డబ్బులు కావాలా, మేము దాంతో వెనకేసుకుంటాం. వీటిని ఎవరు ప్రశ్నించాలి? మనము చూడండి, ప్రశ్నించాలి. మనం ఒక ఆలయానికి వెళ్తూ ఉన్నాము, వాడు ఏం చేస్తుండ అక్కడ చెప్పులు విడవాలంటే 20 రూపాయలు టోకెన్ పెట్టినాడు. ఒక కొబ్బరికాయ నిజంగా దేవాలయాలకి పోవాలంటే పేద తరగతి వారికి చాలా భయం వేస్తూ ఉంది. ఒక 100 నుంచి స్వామి ఇప్పుడు చెప్పులు విడవాలి అవన్నీ పక్కన పెడితే టెంకాయ కొట్టినా కొట్టకున్నా ఆలయంలోకి రానిస్తారు. అవును, దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అవును, ఆలయాలకు పోవడానికి ఇబ్బంది లేదు, ఏం చేసినా చేయకుండా దేవుని దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఈ చర్చిలకు వెళ్ళాలన్నా లేకుంటే ఈ మసీదులకు వెళ్ళాలన్నా దశమ భాగం అనేది ఒకటి ఉంటుంది. సంపాదించిన 100 రూపాయల్లో 10 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని. అట్లా మన ధర్మంలో లేదు కదా. మీరు అంటున్నారు ఆలయాలకు పోవాలంటే భయపడుతున్నారు పేదవాడు అని. ఆ పేదవాడు ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకొని రావాలంటే రావచ్చు ఖర్చు లేకుండా. అన్ని ఆలయాల్లో అతను ఉండిలో డబ్బులు వేసినా వేయకున్నా ఏ పూజారి అడగడు, టెంకాయ కొట్టినా కొట్టకున్నా ఏ పూజారి అడగడు. బట్ ఈ చర్చిలకు వెళ్ళాలంటే వీక్లీ చర్చిలకు వెళ్ళాలన్నా, రోజు మసీదుకి వెళ్ళాలన్నా దశమ భాగం అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి. అవును. సో మన గురించి మాట్లాడడం కన్నా మన గురించి మనం చెప్పుకొని ఆలయానికి వెళ్ళాలంటే ఒక పేదవాడు ఇట్లా భయపడుతున్నాడు అని చెప్పుకోవడం కంటే అది బయటికి ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? మీరు ఇప్పుడు అన్నారు ఆ యొక్క క్రిస్టియానిటీ లోపల చర్చికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కడు కూడా వాడు సంపాదించేటువంటి సంపాదన లోపల కొంత భాగము చర్చికి ఇస్తున్నాడు అని చెప్పేసి. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఎన్నిసార్లు చూడు, అక్కడనేమో ప్రవేశం ఉచితము, ఇక్కడనేమో టికెట్లు. మరి మనము ఇక్కడ ఒక థాట్ వస్తుంది, మనము ఆ విధంగా మన సంపాదనలో దేవాలయానికి ఇవ్వట్లేదే అని చెప్పేసి. అయితే ఈ యొక్క దేవాలయ వ్యవస్థ అనేది నిన్న మొన్న ఏర్పడినటువంటి ఈ యొక్క మతాల లాంటిది కాదు. ధర్మము ఒకప్పటి నుంచి కూడా సజావుగా ఉంది. మన యొక్క పూర్వీకులు, మన యొక్క రాజులందరూ కూడా ఒక దేవాలయ నిర్మాణం చేశారంటే కేవలము వారు ఉన్నంత వరకే కాదు, ఆ దేవాలయము ఉన్నంత వరకు కూడా
దేవాలయానికి కావాల్సినటువంటి మాన్యాన్ని కానివ్వండి, దేవాలయానికి కావాల్సినటువంటి ధనాన్ని కానివ్వండి ఆ రోజుల్లోనే సమకూర్చిపోయారు. అటువంటి దేవాలయ మాన్యాలన్నీ కూడా ఈరోజు కనుమరుగైపోతూ ఉన్నాయి. కాబట్టి ఆలయాల లోపల ఈ యొక్క టికెట్లు అనేటువంటి స్టార్ట్ అయినాయి. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే రాష్ట్రంలో ఉండేటువంటి కేవలము ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాల యొక్క మాన్యాల సంఖ్య కొన్ని లక్షల ఎకరాలు. రీసెంట్గా ప్రభుత్వం సర్వే చేయించింది. ఆ యొక్క లక్షల ఎకరాల మాన్యములన్నీ కూడా వేల ఎకరాలకు వచ్చాయి. ఉండేదంతా వక్ఫ్ బోర్డు లాగేసుకుంటే మాన్యం దేవభూమి ఎక్కడ ఉంటుంది స్వామి? వక్ఫ్ బోర్డు అనేది ఏమిటి అసలు? దేశంలో ఒక రుద్దబడిన ఒక బోర్డు ఇస్లాం కోసం. అవును, ఈరోజు నేను ఉన్నటువంటి ఇంటిని కూడా వాడు వచ్చి ఇది వక్ఫ్ అంటే ఏం చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు కలిగింది. ఇంకోటి, ఇస్లాం పుట్టక ముందు నుంచే భారతదేశం ఉంది. అవును, ఇస్లాం పుట్టక ముందు, ఇస్లాము క్రిస్టియానిటీ ప్రపంచంలో ఏ మతం పుట్టక ముందు నుంచి భారతదేశం అనేది ఉంది. అవును, ఆ లెక్కన వాళ్ళు వక్ఫ్ బోర్డు భూమి అన్నప్పుడు ఈ సనాతన బోర్డు అనేది ఎంటర్ చేసి మొత్తం అన్ని మతాల కంటే ముందు పుట్టిన మతానికి చెందేది కాబట్టి అఖండ భారతం అంతా ఈ సనాతన బోర్డు కింద వేసేస్తే పోతుంది కదా. తప్పకుండా. అందుకోసమే ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక విషయాన్ని తీసుకొచ్చారు. తప్పనిసరిగా సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అదే రాష్ట్రంలో హిందువులైనటువంటి ఇంకో పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా. వాళ్ళ యొక్క మనస్సులో నాటుకుపోయాయి విషబీజాలు అనేది. వీళ్ళ యొక్క తత్వం ఎట్లాగుంటుందంటే, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటారు, వాళ్ళు చెప్పిందే వేదం అంటారు, నేను చెప్పిందే సిద్ధాంతం అంటారు. అటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరము ఏమాత్రము కూడా లేదు. మన సనాతన ధర్మంలో కొత్తగా ఎంటర్ అయిన దేవుళ్ళు ఉన్నారు అనమాట. అంటే సనాతన ధర్మం పుట్టుకతో వచ్చిన దేవుళ్ళు కాకుండా ఇప్పుడు సాయిబాబా కానీ ఇట్లా, అంటే నేను ఆయనను తక్కువ చేయలే. ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడతారంటే, సాయిబాబా అనే వ్యక్తి ఒక ముస్లిము, అట్లాంటి వ్యక్తి చనిపోయి సమాధి అయినాక ఆ సమాధిని మీరు ముక్కుతున్నారు, మీది ఒక ధర్మమా అని మాట్లాడుతున్నారు. అయితే హిందువుల లోపల చూడండి, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భారతదేశము అన్నమో రామచంద్ర అన్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా అన్నం పెట్టినటువంటి దేశము, అన్నపూర్ణ దేశం మన యొక్క భారతదేశం. ఈ యొక్క తత్వాలు, ఈ యొక్క బోధలు అనేటువంటి మా లోపల అప్పుడే కాదు ఇప్పుడు మా మనసులో కలిగిన, ఈ మతంతో మాకు పని లేదనుకుంటే కూకిటి వేళతో ఇప్పటికైనా సరే వచ్చినటువంటి ప్రతి మతాన్ని కూడా తిరిగి పంపించేదాకా విడిచిపెట్టాం. కానీ మా లోపల ఒక భావన ఉంది, ఆత్మీయత, సోదర భావాలు మా లోపల ఇంకా ఉన్నాయి. కాబట్టే మీరు సజావుగా సురక్షితంగా భారతదేశంలో ఉండగలుగుతూ ఉన్నారు. అదే యొక్క యావత్ హిందూ దేశము గనక ఉలిక్కి పడితే మీరు ఊపిరి కూడా పీల్చుకోలేరు. సాయిబాబా విషయానికి వస్తే మా యొక్క ధర్మము ఏం చెప్పింది? కేవలము ఒక గుళ్ళో ఉన్నటువంటి విగ్రహము లోపల దైవాన్ని చూడమని చెప్పలేదు మా ధర్మము. మేము పూజ చేస్తాం, ఉన్నటువంటి నీటిని పూజ చేస్తాం, మేము జలాన్ని గంగామాత అంటూ ఉన్నాం, ఈ యొక్క భూమిని భూమాత అంటూ ఉన్నాం, గోవుని గోమాత అంటూ ఉన్నాం. అట్లాగా పుట్టలో ఉండేటువంటి పాము విషాన్ని ఇస్తుందని తెలుసు, అయినా పాముకు పాలు పోస్తూ ఉన్నాం మేము. కనిపించేటువంటి పుట్ట నుంచి కనిపించని సూక్ష్మజీవి దాకా అణువణువునా కూడా భగవంతుని దర్శించేటువంటి గొప్ప గుణం ఎవరికైనా ఉందా అంటే కేవలం సనాతన ధర్మానికే ఉంది. మేము ఒకసారి వ్యక్తి లోపల గురువు అని భావిస్తే ఖచ్చితంగా వ్యక్తి లోపల మాకు గురువే కనిపిస్తాడు. అక్కడ సమాధి ఉందా, ఇంకోటి ఉందా అనేది మేము చూడము. కానీ ప్రస్తుత కాలం లోపల బాబా మీద చాలా వ్యతిరేకత ప్రారంభమైంది. దీనికి కారణం ఏమిటని చూస్తే, అయోధ్య రామునిది సేకరణప్పుడు షిర్డీకి వెళితే ఇది ముస్లింది, మేము ₹1 కూడా ఇవ్వము అని తేల్చేసి చెప్పింది. ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి ఈ యొక్క బాబా మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మనం చూసుకుంటే ప్రపంచంలో ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి, అన్నిటినీ దేవాదాయ శాఖ తీసుకుంది, కానీ ఒక షిరిడి క్షేత్రాన్ని మాత్రం తీసుకోలేకపోయింది. ఎందుకు? వాళ్ళు ఒప్పుకుంటున్నారు మేము ముస్లింలము. దీని మీద ప్రతి ఒక్క హిందువు కూడా తమకు తామే ఆలోచించుకోవాలి.
ఇప్పుడు మేము ముస్లిమ్స్ అని ఇప్పుడు బాబా ఆలయాల్లో ఎవరైతే ముస్లిమ్స్ అని ఒప్పుకుంటున్నారో వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విగ్రహారాధన అనేది లేదు కదా, బాబాని ఎందుకు మొక్కడం? వాళ్ళు ఏమంటారు, విగ్రహాన్ని మీరు కల్పించారు, విగ్రహం ముందు సమాధి ఉందే, సమాధి మాది, సమాధి మీద కప్పేటువంటి పచ్చబట్ట మాది, మీద జల్లే మల్లె పువ్వులు మావి అంటారు. ఇప్పుడు ఓకే సరే, ఇప్పుడు ఇస్లాంలో ఈ సమాధిని నమ్మని వాళ్ళు చాలామంది ఉంటారు. మసీదులను మాత్రమే వాళ్ళు దేవునిగా పూజించే వాళ్ళు ఉంటారు, దర్గాలను కూడా దేవుళ్ళుగా పూజించే వాళ్ళు ఉంటారు. దర్గాలు ఏంటంటే సమాధులు. అవును. ఇప్పుడు వాళ్ళ హజ్రతులు ఎవరైతే వాళ్ళ మత పెద్దలు వీళ్ళు ఉన్నారో వాళ్ళు చనిపోయిన సమాధులు దర్గాలు. ఆ దర్గాలను కొలచని వాళ్ళు చాలా 90% కొలసరు, మసీదుని ఎక్కువ నమ్ముతారు. సో ఇక్కడ కూడా సాయిబాబా సమాధే కదా ఉండేది. అవును, సమాధిని వాళ్ళు కొలచకూడదు, విగ్రహారాధన చేయకూడదు. మరి వాళ్ళది ఎట్లయితుంది? అది వాళ్ళకి ఆదాయం కావాలి కదా. వారు నిజంగా ఖురాన్ని విశ్వసిస్తే ఆలయాల ముందు చేసేటువంటి వ్యాపారాన్ని మానేయండి, అప్పుడు మీకు నిజంగా ఖురాన్ మీద విశ్వాసం ఉన్నట్టు. షిరిడి ఏదైతే ఉందో అది మాది అని మీరు చెప్పుకుంటున్నారు, ఆ షిరిడి క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పుడు సాయిబాబా వారికి జరిగేటువంటి పూజా పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్లాం పరంగా నడవట్లేదే. ఇప్పటికీ కూడా హిందూ ధర్మంలో జరిగేటువంటి పూజా కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగానే జరుగుతూ ఉన్నాయి. కానీ బాబా భక్తులకు, బాబాను ఆరాధించేటువంటి వారికి, ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకి మేము చెప్పేది ఏమిటంటే, సాయి బాబాని మనము ఒక ఆధ్యాత్మిక గురువుగా విశ్వసిస్తూ ఉన్నాం. గురువుగానే ఉంచండి, గురువుగానే ఆరాధించండి. కానీ బాబా పాదాల చెంత ఈశ్వరుని శివలింగాన్ని పెట్టడము, ఇంకొంతమంది చేస్తూ ఉన్నారు సాయి లక్ష్మి అని చెప్పేసి, సాయి అమ్మవారు అని చెప్పేసి, సాయి కృష్ణ అని చెప్పేసి, ఇటువంటి వ్యవహారాలను తీసుకువచ్చి హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా మానుకోవాలి. సాయిబాబా అనేటువంటి వారు ఒక ఆధ్యాత్మిక గురువు, ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆ సందేశాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి, కానీ సనాతన మూలాలను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయకూడదు ఖచ్చితంగా. అండ్ ఇంకోటి స్వామి, పీర్ల పండగ అనేది జరుపుకుంటూ ఉంటారు. అండ్ ఈ పీర్ల పండగ జరుపుకునేది ఏదైతే ఉన్నారో వాళ్ళంతా హిందూసే, ముస్లిమ్స్ జరుపుకోరు పీర్ల పండగ. అవును, ముస్లిమ్స్ పీర్ల పండగకు వ్యతిరేకులు. అవును. హిందువులకి సంబంధం లేని పీర్ల పండగ హిందువులు ఎందుకు జరుపుకుంటున్నారు? ఆ విషయానికి వస్తే మన పెద్దలు ఒక విషయం చెప్పారు. ఈ పీర్ల పండగ అనేది ముస్లింలకు సంబంధించినది కాదు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. హిందువులది అని చెప్పేసి మన వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు. అసలు అక్కడ ఏమి జరిగింది అంటే, నాటి రాజ్యంలో, నాటి పాలన లోపల ఇస్లాంలో మన మీద దాడి చేసినప్పుడు మనలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ తలలను తెగనరికి ఆ తలలకు ఒక కర్రను గుచ్చి పండగ చేసుకు ఉన్నారు పల్లెటూర్లలో. మీరు ఇప్పుడు కూడా చూడండి, గ్రామాల లోపల ఈ యొక్క పండగలు చేసేటప్పుడు మనము చనిపోయాక శ్రాద్ధకర్మ పెడతా ఉంటాం 11 రోజులకు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ యొక్క పండగ చేసేటువంటి వాతావరణం లోపల వాటిని తీసేసాక కూడా ఒక 3 రోజులు లేదా 5 రోజులకి మళ్ళీ వంటలు చేసి భోజనాలు పెడతా ఉంటారు. అంటే అది వాళ్ళు కన్నీటి వీడికోలుతో ఆ పండగ జరుపుకుంటారు, మన వాళ్ళేమో సంతోషకరంగా జరుపుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల వాళ్ళు మన మీద ఏ విధంగా అయితే స్పందిస్తూ ఉన్నారో మనం కూడా అంతే విధంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క మనోభావాలను ఎప్పుడు కూడా దెబ్బతీసేటటువంటి విధంగా హిందూ ధర్మం ఉండదు. ఈ యొక్క హిందూ ధర్మం యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఖచ్చితంగా తిరిగి దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. సో ఈ పీర్ల పండుగ అంటే మనం మన పైన దాడి చేయడానికి వచ్చిన వాళ్ళ తలలు నరికి పొలిమేరలలో జెండాలుగా పాతితే దాన్ని పీర్లు అంటారు. అదే పండుగ. అది చాలా మందికి తెలియదు. పీర్ల పండుగ అంటే ఇది బేసిక్గా నాకు కూడా తెలియదు స్వామి, నిజంగా ఈరోజు తెలుసుకున్నా. మీకు చెప్పాలనుకుంటాను నేను, పీర్ల పండుగ అంటే మనం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సనాతన ధర్మంపై దాడి చేయడానికి వచ్చిన ముస్లింలను తల నరికి వాళ్ళ తలలు కట్టెకు పెట్టి జెండాలుగా ఊరి పొలిమేరలలో పెట్టి ఇప్పటికీ వాళ్ళని చంపేసినందుకు మన వాళ్ళు పండుగ చేసుకుంటారు. అది పీర్ల పండుగ అంటే బేసిక్గా. వాళ్ళు ఇప్పటికీ బాధపడతా ఉంటారు ఆ పీర్లను తీసేటువంటి సమయంలో. కానీ వాళ్ళు ఎక్కడికి రారు బయటికి. ఎంతవరకు ఉన్నా కూడా మన వాళ్ళు ఇది చేస్తారు, లేకపోతే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఏడుస్తూ కూర్చో ఉంటారు.
సో ఇస్లాంలో ఆ పీర్ల పండుగ జరుపుకోకపోవడానికి కారణం ఇది. వాళ్ళ వాళ్ళ వంశస్థులు చనిపోయారు. ఇది ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాల్సిన పాయింట్, ఇది ఖచ్చితంగా అందరు తెలుసుకోవాల్సిన పాయింట్. పీర్ల పండగ అంటే మనం నిజంగా పండగ చేసుకోవాల్సిన రోజే అది. ఎందుకంటే వాళ్ళు సనాతన ధర్మంపై ఎవరైతే ముస్లింలు దాడి చేయడానికి వచ్చినారో వాళ్ళ తలలు నరికి కట్టెలకు పెట్టి జెండాలు ఎగరేసి పొలిమేరలు కాడ పెట్టి దాన్ని పీర్ల పండగ అంటారు. అది ఖచ్చితంగా జరుపుకోవాల్సిందే ఈ లెక్కన. అండ్ స్వామి, ఈ పీర్ల పండగ, ఈ సాయిబాబా, సనాతన ధర్మం ఇవన్నీ పక్కన పెడదాం కొద్దిసేపు. అంటే మనం సనాతన ధర్మం గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అందుకు మనం దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు రాజకీయాల పరంగా తీసుకుందాం స్వామి. రాజకీయాలకు వస్తే దేశంలో ఉండి మనకు గట్టి కనిపించే పార్టీలు రెండు. అవును. ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ. బీజేపీ ఏ మూలాలతో పనిచేస్తుందో అందరికి తెలిసిందే. అవును. కాంగ్రెస్ ఏ మూలాలతో పనిచేస్తుంది అది కూడా తెలిసిందే కదా ఆల్రెడీ. అది ఎట్లా, ఇప్పుడు చాలా మంది దాంట్లో సెక్యులర్ భావాన్ని ఉంటారు, హిందువులు అంటారు, నేను ముస్లింని అంటారు, ఒకటి క్రిస్టియన్ అంటాడు. దాని పార్టీ ఇప్పుడు ప్రెసెంట్ పిఎం క్యాండిడేట్ అంటాడు, నేను ఒకరోజు ముస్లిం అంటాడు, ఒకరోజు క్రిస్టియన్ అంటాడు, ఒకరోజు హిందూ అని అంటాడు, కులాల గురించి మాట్లాడతాడు, కులగణన అంటాడు. దేనికి సంబంధించింది ఆ పార్టీ? ఏ రాజకీయ పార్టీ అయినా కూడా దేశము, రాష్ట్రము, ప్రజల యొక్క శ్రేయస్సు కోరి పని చేస్తేనే అది రాజకీయము అవుతుంది. గతంలో కూడా రాజ్యాలను పాలించారు. ఈ యొక్క భారతదేశాన్ని భారతదేశము అని అంటున్నారు. భరతుడు పాలించిన దేశము భారతదేశము, రాముడు ఏలిన రాజ్యము రామరాజ్యము అని చెప్పినారు. అప్పుడే రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు రాజకీయం అనేది ఏ విధంగా ఉంది అంటే, రాజకీయము అంటేనే రాముడు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు రాజకీయం ఏ విధంగా అయిపోయిందంటే, రా అంటే రాముడు కాదు, రావణాసురుడు, జా అంటే జరాసురుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యముడు, ము అంటే ముండాసురుడు, బకాసురుడు అన్నట్టుగా రాజకీయం అంటేనే మరో రకమైనటువంటి ఆలోచన వచ్చే విధంగా రాజకీయ వ్యవస్థ నడుస్తూ ఉంది. మరి ఇటువంటి రాజకీయ వ్యవస్థ రాష్ట్రాలను, ప్రాంతాలను ఉద్ధరిస్తుందంటే మేము ఏ విధంగా నమ్మాలి? దేని గురించి కులగణన సర్వే అని చెప్పేసి పెట్టారు. అది కూడా హిందువుల లోపల మాత్రమే కులాలు ఉన్నాయి, అందులో వేరే మతాల లోపల కులాలు లేవు. మరి హిందుట్లో చూస్తేనేమో బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కమ్మ, కాపు అంటే అందుట్లో మీకు కులాలు కనిపించట్లేదు. హిందువుల లోపల కులాలు కనిపిస్తున్నాయి. అంటే కులాల వారికి ఇది ఎట్లాగైపోయిందంటే విభజించు పాలించు అన్నటువంటి నినాదం కింద పాలన నడిపియాలని చెప్పేసి చూస్తున్నారు. అదే ఆ విధంగా నడుస్తూ ఉంది. ఇంకోటి స్వామి, నిన్న ఒక వీడియో చూశాను నేను. రాధా మనోహర్జీ గారు స్టేటస్ పెట్టారు. ఆ వీడియోలో ఏంటంటే స్కూల్లో ఒక స్కూల్లో ఏదైతే మంచి బోధన, వాళ్ళకు మంచి ధర్మాన్ని నడిపించే బోధన చెప్పాల్సిన స్థలం ఉందో ఆ ప్లేస్లో ఎవరైతే మన దేశంలో హిందువులను తెగనరికి నాశనం చేశారో ముస్లింలు, వాళ్ళ ఫోటోలు పెట్టి అక్బరు, బాబరు ఇట్లాంటి వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళకి దండం పెట్టిస్తున్నారు పిల్లోళ్ళకి. దానిపైన మీ స్పందన ఏంది? ఉన్నటువంటి స్వామీజీలందరూ కూడా కదం తొక్కాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది తెలంగాణ రాష్ట్రం లోపల. స్వామీజీలు బయటకు వచ్చి మాట్లాడతారంటారు, అంటే మాట్లాడుతున్నారు. మొత్తం అందరూ వచ్చి హిందూ జాగృతం చేస్తారంటారా? చేస్తేనే వారు కట్టినటువంటి గుడ్డకు కానీ, వారు ఉన్నటువంటి వ్యవస్థకు కానీ గౌరవం ఇచ్చినటువంటి వారు అవుతారు. స్వామీజీలే ఎందుకు, సామాన్య ప్రజలు కూడా రావాలి కదా. సామాన్య ప్రజలకి ఈ యొక్క స్వామీజీ వ్యవస్థకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే, సామాన్య ప్రజలు ఎంతవరకు ఉన్నా కూడా తాను, తన కుటుంబము, తన సమాజము అని రోజువారీ కార్యకలాపాల్లో మునిగిపోయి ఉండేటువంటి వారు, ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి వారి యొక్క ఆలోచనలు కానివ్వండి, స్వామీజీల యొక్క వ్యవస్థ కానివ్వండి, నేను నా కుటుంబం కాదు, నేను నా సమాజం, నేను నా దైవము, నేను నా దేశము, కేవలము నేను నా దైవం అంటే కూడా ఒప్పుకోము. ఎందుకంటే ఆ రోజు వీర సావర్కర్ అన్నాడు ఏమని, నా యొక్క నాకు నా దైవానికి మధ్యలో దేశం అనేది ఒకటి ఉంది,
ఈ యొక్క మనిషికి 2 కళ్ళు ఉంటే ఒకటి దైవభక్తిగా ఉండాలి, రెండవది దేశభక్తిగా ఉండాలి. దైవభక్తి దేశభక్తి కలిస్తేనే వాడు పరిపూర్ణుడవుతాడని. కాబట్టి ఈ యొక్క సాధకులకు దైవం ఎంత ముఖ్యమో, ఈరోజు మనం గుళ్ళోకి వెళ్ళాలన్నా, గుళ్ళో ఉన్నటువంటి భగవంతుని పూజించాలన్నా ఆ గుడి సురక్షితంగా ఉండాలి. కాబట్టి స్వామీజీలు ఒకటే కాదు, ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళి మొక్కడమే కాదు, గుడి జోలికి వచ్చిన వాడిని తన్నటం కూడా నేర్చుకోవాలి. అప్పుడే ఆలయాలు సురక్షితంగా ఉంటాయి. ఇంకొకటి స్వామి, డిఫరెన్స్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ అండ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆలోచన రాష్ట్రాన్ని మొత్తం కూడా క్రైస్తవమయం చేసి పెట్టాలి. తిరుపతి లోపల ఆధ్యాత్మిక నగరం, ఆ యొక్క తిరుపతి క్షేత్రం లోపల మొత్తము కూడా అన్యమత ప్రచారాలకు సంబంధించినటువంటి స్లోగన్స్ రాశావు. కొండ మీద ఆలయంలో పనిచేసేటువంటి సిబ్బందుల్లో ఎందరినో క్రిస్టియానిటీ వాళ్ళని కూడా ఏర్పాటు చేశావు. గతంలో చూసాము తిరుమల తిరుపతి దేవస్థానంలో యొక్క సంబంధించినటువంటి ఎఫ్బిసి ఛానల్ లోపల ఈ యొక్క యేసు ప్రభు గురించి చెప్పావు. అంటే నీ ఉద్దేశము కరాఖండిగా అందరికీ అర్థమైపోయింది, క్రైస్తవమయం చేయాలనుకున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, వారు తిరుమల యొక్క క్షేత్రము కోసము, అభివృద్ధి కోసము ఎంతో పాటుపడుతూ ఉన్నారు. టీటీడీ చైర్మన్ గారు ఎంపికైన మరుసటి రోజే ఒక విషయం చెప్పారు, స్వతహాగా అన్యమతస్థులు ఎవరైతే ఉన్నారో మీకు మీరే తొలగిపోండి, ప్రత్యామ్నాయంగా మీకు ఉద్యోగాలను మేము కల్పిస్తాము అని చెప్పేసి. అంటే ఆ యొక్క ప్రభుత్వం క్రైస్తవమయం చేయాలనుకుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము హిందూ దేవాలయాలకు రక్షణ ఇవ్వాలని అనుకుంటూ ఉంది. మనం చూసాము 7 కొండలను 3 కొండలను చేస్తానటువంటి వాడు ఏ స్థితికి పోయాడు. అప్పుడు రియాక్షన్ వచ్చింది, ఇప్పుడు రియాక్షన్ వచ్చింది. సో ఫైనల్గా హిందూ సమాజం, హిందువులు జాగృతం కావాలంటే ఏం చేయాలి? అవతలి మతస్థులు ఏం చేస్తున్నారు, హమ్ దోనో హమాక్ 50 అంటూ జనాభా సంఖ్యను పెంచుకుంటూ ఉన్నారు. కాళ్ళకు వేసేటువంటి చెప్పుల దాకా, నెత్తిన పెట్టేటటువంటి టోపీ దాకా ప్రతి ఒక్కడు వాడే ఉన్నాడు. మనమేమో జాబులని చెప్పేసి మనం వెళ్తూ ఉన్నాము, వాడేం చేస్తూ ఉన్నాడు, మనం చేసేటటువంటి రోజువారీ పనుల లోపల వీళ్ళని నియమిస్తూ వాడు లేకుంటే మన యొక్క జీవనమే లేదన్నట్టుగా పెంచి పారేస్తూ ఉన్నారు. కాబట్టి ముందుగా మన లోపల ఈ ఆలోచన పోవాలి మెదడులో నుంచి. మేమిద్దరం, మాకు ఇద్దరు కాదు, మేమిద్దరము, మాకు 4 అనుకోనివ్వండి. మీకు 2ని పెంచడానికి చాలా కష్టంగా ఉంటే 2 పిల్లల్ని మీరు పెట్టుకోండి. ఒకరిని మన యొక్క ధర్మము కోసము, దేశము కోసము, కుల మత ప్రాంత వర్గ తేడా లేకుండా ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంది. అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటూ ఉన్నాం. ఒకరిని సంఘానికి ఇవ్వండి, ఒకరిని ఆధ్యాత్మికత వైపుకు, దైవభక్తి కోసం ఇంకొకరిని పంపించండి. అప్పుడు నీ కుటుంబము బాగుంటుంది, ఈ యొక్క దేశము బాగుంటుంది, ఈ యొక్క ఆధ్యాత్మికత బాగుంటుంది కదా. కాబట్టి ముందు దేశము బాగుపడాలన్నా, సనాతన ధర్మం బాగుపడాలన్నా ఎక్కడి నుంచో మొదలు కాకూడదు. ఫస్ట్ మన కుటుంబం నుంచే మొదలవ్వాలి, మన నుంచే మొదలవ్వాలి. మన యొక్క కుటుంబం ఎప్పుడైతే బాగుపడుతుందో, మనం ఎప్పుడైతే చైతన్యవంతులం అవుతామో, అప్పుడు ఈ యొక్క దేశము, ధర్మము అనేది సురక్షితంగా, స్వధర్మంగా ముందుకు పోతూ ఉంది. స్వామి, ఇంకా చివరిగా నేను కొన్ని పేర్లు అడుగుతా, డిస్క్రైబ్ ఇట్ ఇన్ 1 word, ఒక్క పదంలో దాన్ని చెప్పాలా. శ్రీరాముడు ధర్మ పరిపాలన, హనుమంతుడు మహాబలశాలి, అల్లా తెలీదు, ఏదో ఒకటి. ఇప్పుడు రాముడు ఉన్నాడు అనటానికి నిదర్శనము రామసేతువు కనిపిస్తోంది. కృష్ణుడు ఉన్నాడనేటువంటి దానికి నిదర్శనము ఇప్పటికీ సముద్ర గర్భము లోపల ద్వారక కనిపిస్తూ ఉంది. మరి మక్కాలో ఉన్నది శివలింగం అని అంటున్నామే, ఏ విధంగా ఉన్నాడని నేను ఏ విధంగా చెప్పగలను? ఓకే, ఇంకా దానికి సమాధానం వచ్చేసింది నాకు. అండ్ యేసు ఒకరు తమ యొక్క మతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి. అంటే యేసు అనేది ఒక మతం ప్రాచుర్యంలోకి తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి, ఆయన దేవుడు కాదంటారా? దేవుడు కాదంటారా అంటే నేను ఇందాకే చెప్పాను, ఆధారాలు
ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశాలు ఉంటే ఖచ్చితంగా నమ్మగలుగుతారు. లేవంటారా? లేవు. లేవు. అయితే దేవుడు కాదు. దేవుడు కాదు అంటే వారి మనోభావాలు ఏంటో మనకు తెలియదు, కానీ మనకైతే కాదు. ఖచ్చితంగా కృష్ణం వందే జగద్గురం, మాకు కృష్ణుడే జగద్గురువు. అంతే. మేము వచ్చి ప్రభువే మాకు గురువు, ప్రభువే జగద్గురువు అంటే యాక్సెప్ట్ చేయము. మోడీ దేశ సామర్థ్యాన్ని నలువైపులా చాటి చెప్పేవాడు. యోగి ఆదిత్యనాథ్ ఒకనాటి కళను సాకారం చేసినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి. థ్యాంక్ యూ స్వామి. జై శ్రీరామ్. చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంకా ఏమన్నా తెలుసుకోవాలన్నా అండ్ వన్ మోర్ థింగ్ స్వామి, ఎవరన్నా మీరు ఇట్లా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా, లైక్ ఎవరన్నా మీతో డిబేట్ చేయడానికి పాస్టర్ కానీ లేకుంటే ముల్లాస్ కానీ వచ్చి డిబేట్ చేయడానికి ఛాలెంజ్ ఇస్తే మీరు వచ్చేదానికి రెడీగా ఉన్నారా? తప్పకుండా వస్తాం. ఓకే, ఖచ్చితంగా స్వామి అడుగుతాం. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే స్వామి చెప్పిన వాటిలో సనాతన ధర్మం పైన డౌట్స్ ఉన్నా లేకుంటే మీ ధర్మం పైన మీకు డౌట్స్ ఉన్నా రండి, వచ్చి డిబేట్కి రండి, రిఫ్లెక్షన్ ప్లాట్ఫామ్ని పంచుకోండి. మేము కూడా మీ ఇద్దరు ఉంటే ఒక యాంకర్గా కూర్చుంటాం. మీ ఇద్దరి మధ్య మేము వింటాం, మేము తెలుసుకోవాల్సింటే ఏమైనా ఉంటే తెలుసుకుంటాం, మీ మతంలో ఏమన్నా గొప్పతనాలు ఉంటే మేము తెలుసుకుంటాం. థ్యాంక్ యూ స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామయ్య. వామశరం.